రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. గడిచిన ఏడాదిలో 250 మంది రైతులు బలవర్మణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరవి అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మార్క్ఫెడ్ ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేశారంటూ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతుల పాలిట శాపంగా మారాడు అంటూ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడు వాటిని ఎందుకు పెడుతున్నారంటూ అన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి శాపంగా ఈ కూటమి ప్రభుత్వం మారింది. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుల్ని అస్తవ్యస్తంగా ఏమాత్రం కూడా వాళ్ళకి సాయం లేకుండా చేసి నిర్లక్ష్యానికి గురి చేయటం వల్ల ఒక పక్క పెట్టుబడి సాయం లేకుండా బలిపీఠం అయి ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా ఈ సంవత్సర కాలంలో 250 మంది బలమరణానికి గురి అవటం జరిగింది. 250 మంది. ప్రభుత్వం 104 మంది అని చెప్తుంది. ప్రభుత్వం 104 మంది అని చెప్తుంది. కానీ ఈ సంవత్సరంలో 250 మంది బలవత్మరణం జరగటం జరిగింది. ఇవాళ రైతులకి ఏ మాత్రం కూడా వాళ్ళకి సహాయం చేయకపోయినా వాళ్ళ ఎలక్షన్ ముందు ఏదైతే రైతులకు వందనమని చెప్పారో వాళ్ళకి ఏమీ కూడా చేయకుండా మరి 20,000 అని చెప్పి సంవత్సరం గడిపోయినా రెండో సంవత్సరంలోకి వచ్చినా ఆ రైతులకు ఏం చేయకపోవటం. అలాగే ఇవాళ మీరు గుర్తించాలి, రైతులు అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి. రైతులు అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి. రైతులు అమ్మేదేమో చాలా హీనంగా తక్కువ ధరకు కొనే కార్యక్రమం చేస్తున్నారు దళారీ వ్యవస్థ పెరిగిపోవటం వల్ల. ప్రజలు కొనుక్కున్నప్పుడు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు. ఇవాళ రైతు పరిస్థితి అధ్వాన్నంగా జరిగింది. ఇవాళ రైతులకి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా రైతుల గురించి ఒక మీటింగ్ కూడా పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రోడ్డెక్కితే అప్పటికప్పుడు లెటర్లు రాస్తాం, ఇగో ఇంత డబ్బు తెచ్చేస్తాం, ఇచ్చేస్తున్నాం, చూసేస్తున్నాం, సహాయం చేసేస్తున్నాం అని చెప్పి ఆ అడావిడి తప్పితే ఇవాళ రైతుని నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఇవాళ మొన్న చూశారు, పొదలి వచ్చారు, పొదలి వస్తే పొగాకు రైతులను చూసుకున్నారు కదా. పొగాకు రేటు లేదు, ఏమాత్రం కొనే పరిస్థితి లేదు. చాలా దారుణాతి దారుణంగా వాళ్ళ పరిస్థితి ఇదైంది. ఇవాళ ఎంత దారుణం అంటే ఇవాళ పొగాకు బేళ్లు వస్తున్నాయి. ఓ రకంగా వాళ్ళకి గ్రూప్గా తయారైపోయి వాళ్ళందరూ కూడా ఆక్షన్లో సరిగ్గా పాడకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి ఆ పొగాకు ధర మరి జరిగే విధంగా అందే విధంగా ప్రభుత్వమే ఒక 100 కోట్లు పెట్టి అక్కడ మార్క్ఫెడ్ ద్వారా కొనే కార్యక్రమం చేస్తే పోటీతత్వంతో రేటు పెరిగి రైతులకి మేలైన రేటు అందే కార్యక్రమం జరిగింది. ఇవాళ పొగాకు తీసుకోండి, మిర్చి తీసుకోండి, పత్తి తీసుకోండి,
అపరాలు తీసుకోండి, ఏ మాత్రం కూడా రైతులకి సాయం అందే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతులకి ఉచిత బీమా సౌకర్యం కల్పించినప్పుడు ఈ క్రాప్ ద్వారా బీమా సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా, ఒకవేళ పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల ద్వారా వాళ్ళకి నష్టపరిహారం అందేటట్టు, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేటట్టు, పంట చేతికి రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఉచిత ఇన్సూరెన్స్ అసలు చేయలేదు, టోటల్ గాలి వదిలేశారు. ఇదే ప్రకాశంలో, ఒంగోలులో గతంలో అపరాలు లాస్ అయినప్పుడు, ఏదైతే ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టినప్పుడు వేలాది రూపాయలు రైతులకు రావటం జరిగింది. నష్టం వచ్చినప్పుడు లక్షల చొప్పున రావటం జరిగింది ఎకరానికి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఏ మాత్రం కూడా రైతుల గురించి ఆలోచన లేదు. ఆయన ఉన్నారు మన అచ్చెన్నాయుడు గారు, అప్పటికప్పుడే ప్రగల్భాలు మారుతాడు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడని మాట్లాడతాడు. ఆయన స్వరూపం ఏంటో, ఆయన మనిషి ఏంటో, ఆయన మాట విధానం ఏంటో అర్థం కావట్లేదు. అటువంటి మనిషి మరి ఎలా అగ్రికల్చర్ మనిషిగా రైతులకు శాపంగా మారాడు. ఇవాళ బలిపీఠంలో బలైపోతున్న రైతుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం 7 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి పరామర్శించి, ఫస్ట్ కలెక్టరు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి మరి అదంతా కూడా సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి వెంటనే కూడా డబ్బు అందించే కార్యక్రమం చేసేది ఏమీ లేదు. ఏమీ పట్టించుకున్న పాపాలు లేదు. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. అసలు ఈ రైతాంగం కానీ అన్ని రంగాల్ని కూడా తొంగలో తొక్కేసి పట్టించుకోకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేసులు కేసులు కేసులు, చంపటాలు నరకటాలు ఇవే. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత చేసింది ఏంటయ్యా అంటే, భయభ్రాంతులకు గురి చేస్తాం, మీకు ప్రజలు ఓటేశారని సరే మీరు అనుకుంటున్నారు, మేము ఈవీఎంల ద్వారా మోసంతో గెలిచారని మేము అనుకుంటున్నాం. మేము అనుకుంటమే కాదు, దేశమంతా కోడైకి వస్తుంది. ఇవాళ ఏదైతే మరి ఎలక్షన్ కమిషన్ కూడా కొంత తప్పులు జరిగినాయి ఒప్పుకోవటం కూడా జరిగింది. దాని మీద నేను మాట్లాడను. కానీ ఇంకా అసలు మీరు అధికారంలోకి వచ్చి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, మరి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఈ చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి తేడా చూడండి. పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పాలు పోసినట్టే అలా పనిచేస్తే అంటాడు. ఏమో నీ ఇంట్లో డబ్బు ఇస్తావా, నీ ఆస్తి ఇస్తున్నావా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు పన్నులు కట్టిన డబ్బుని ప్రజలకు అందించే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో చేయవలసిన. మీరు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? రాచరికంలో లేరు మీరు. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు రాచరికంలాగా మీరు శిరచ్ఛేదం చేస్తాం, మేమేమో ఏదంటే అది, మా మాటే వేదం అన్నట్టు కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా జరగాలి. ఇవాళ రైతాంగాన్ని, ఈ దేశానికి ఏంటి, ఈ రాష్ట్రానికి ఏంటి, రైతే వెన్నెముక. ఆ రైతుని నిర్లక్ష్యం చేస్తే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఇవాళ రైతు పండించిన పంట తిన్నాకే మనం ఒక సినిమాకి వెళ్దామన్నా, పండించిన పంట తిన్నాకే విజయవాడ వెళ్దామన్నా, పండించిన పంట తిన్నాకే ఢిల్లీ వెళ్దామన్నా, ఊర్లో ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది సరదా చూద్దామని వెళ్దామన్నా, పండించిన పంట తిన్నాకే. ఆ రైతే కనుక కాడు పడేస్తే కడుపులో కాళ్ళు ఎట్టుకుని చనిపోవటమే. అటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ఉంది. కాబట్టి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులు కాడి పడేసే విధంగా కాకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ 10,1700 కోట్ల రూపాయలని మరి అందించే కార్యక్రమం మన రైతు భరోసా ద్వారా అందించే కార్యక్రమం చేశారు. ఇవాళ మీరు లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతులకి వేడి నీళ్ళు సన్నీళ్ళలాగా సాయంలాగా కరెక్ట్గా
ఆ పంట వేసుకునే టైంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమం చేశారు చిన్న వయసులో తొలి ముఖ్యమంత్రిగా. మరి నువ్వు పెద్ద ఇండస్ట్రీ అంటారు, మీరు 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఏంటి మీరు చేసేది? ఈ రైతులకు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను నేను. రైతులు ఉసురు పోసుకుంటారు మీరు అని అడుగుతున్నాను నేను. ఈ రైతాంగం ఈ రాష్ట్రానికి రైతే ఎన్నెముక, రైస్ బోల్ అన్నారు ఇది. అటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మీరు డైవర్షన్ పాలిటిక్స్ మాని ఇప్పటికైనా ఈ రైతుల గురించి, ఈ మామిడి రైతుల గురించి, పొగాకు రైతుల గురించి, అపరాల రైతుల గురించి, మిర్చి గురించి, ధాన్యం రైతుల గురించి ఇంకా ధాన్యం డబ్బులు పడలేదు. ఆయన నాదెండ్ల మనోహర్ గారు రాగానే పెద్ద ప్రగల్భాలు, ఇంకా వీరుడు సూర్యుడు, ఇంకా ఈ దేశంలో లేని పౌర సరఫరా మంత్రిలాగా విజృంభించేశాడు ఆయన. చక్క తిరిగేశాడు, చక్క చేసేసాడు. 24 గంటల డబ్బులు కొట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇంకా డబ్బులు పడవలసింది ఉంది. మీరు రైతు పెట్టుబడి సాయం పోరు, కనీసం ఆ ధాన్యానికి డబ్బులన్నీ వేస్తే ఆ రైతులు పండించుకోవటానికి ఖర్చు పెట్టుకోవటానికి ఇవాళ వడ్డీలు తెచ్చుకుని వేసారిపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి ఆర్బీకే సెంటర్ల ద్వారా ఈ క్రాప్ ద్వారా ఉచిత ఇన్సూరెన్స్ చేసి విత్తు కాడి నుంచి లాస్ట్ గింజ అమ్మే వరకు కూడా రైతుకు సహాయంగా నిలబడి ఎరువులు గ్రామానికి అందించి నాణ్యమైన ఎరువులు, కల్తీ ఎరువులు కాకుండా విత్తనాలతో సహా అన్ని అందించి పురుగు మందులతో సహా అందిస్తే ఇవాళ యూరియా దొరకని పరిస్థితి. ఏం చేస్తున్నారయ్యా మీరు? ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. రైతులు ఏం చేద్దామని అనుకుంటున్నారు మీరు? ఇంత నిర్లక్ష్యమని అడుగుతున్నాను అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని. అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు యూరియా దొరకని పరిస్థితి ఈ రాష్ట్రానికి వస్తే ఇవాళ పంటలో ఊడ్చుకుంటా ఉన్నారు. రైతాంగం అంతటికీ కూడా ప్రతి ఒక్క పంటకి కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేయబోతున్నారని అడుగుతున్నాను నేను. ఏ మాత్రం కూడా రైతుల్ని పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతుల గురించి ఆలోచించాలి మీరు. ఏంది అసలు అని అడుగుతున్నాను నేను. ఎప్పుడు కూడా వ్యవసాయం దండగా అన్నది చంద్రబాబు నాయుడుది నిజమవుతుంది. ఇంకా కొంచెంమంది ఆలోచనలో పడ్డారు, వ్యవసాయం దండగ అంటాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పండగ అంటే ఈయన దండగ అంటాడు అన్న. ఇది నిజమనేది ఇప్పుడు అర్థమవుతుంది. మీకు వ్యవసాయం దండగైతే ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా ఒక క్యాప్సిల్ కనపట్టండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కో క్యాప్సులు, లంచ్కో క్యాప్సులు, డిన్నర్కో క్యాప్సులు వేసుకుంటే ఈ పంటలు మానేద్దాం. అటువంటిది ఏదైనా ఒకటి ఏదైనా చూడండి అని చంద్రబాబుని అడుగుతూ, ఇప్పటికైనా మీరు రైతుల పట్ల మీరు ఉదాసీనత వ్యవహరించకుండా బాధ్యతగా ఈ రైతులకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ 250 మంది చనిపోయారో ఆ కుటుంబాలకి వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాళ్ళకి సాయాలు అందించే కార్యక్రమం చేసేవారు. పంట పోయిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేసేవారు. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే సమయంలో అందించే కార్యక్రమం చేశారు. నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఇప్పటివరకు నిర్లక్ష్యంగానే ప్రవర్తించారు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు పరిపాలనను చూడండి, రైతుల గురించి ఆలోచించండి. మన అన్నింటి గురించి అన్ని రంగాలని కూడా చూసి మీరు నడిపించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారిని అడుగుతున్నారు, కందిపప్పు ఇవ్వలేరా అని కూడా అడిగేవారు. ఇవాళ కందిపప్పు డీడీలు తీయొద్దు, కందిపప్పు ఇవ్వలేమని అంటున్నారు. ఏందా మీ పరిపాలన? ఏందయ్యా, కందిపప్పు కూడా ఇవ్వలేరా మీరు? గోధుమ పిండి ఇచ్చేవారు, అది ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. ఇవాళ కందిపప్పు కూడా ఇవ్వలేని పరిస్థితికి మీరు దిగజారిపోయారంటే మీరు ఇంకేమని ఒక ఆల్రెడీ ఎండియూ బళ్ళు ఎత్తేశారు. వాళ్ళ ముసలి వాళ్ళు అందరూ కూడా మోసుకోలేని పరిస్థితిలో, తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కందిపప్పు కూడా ఎత్తేశారు. మీరు మరి సాఫ్టెక్స్ బియ్యం ఉన్నారు, అవి కూడా సరిగ్గా అందించే పరిస్థితిలో లేకుండా పోతున్నారు. ఇవాళ మీరు రైతుల పట్ల, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.